నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః బృహద్వాశిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ప్రణవాతీతమగమ్యం పరప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీరాజయాఖ్య గురుం భజే శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచలతత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ్. 95 శిష్యుని లేని భక్తి. దేశికుని పాదయుగము పార్వతి ఏ దిశన రాజిల్లునో శిష్యుడా దిశ భక్తితో వందనము చేయవలి కుందవదనా సద్గురుని సేవలోను తరించబూని నా మనుజులంతా సాష్టాంగ ప్రణిపాతము నిత్యము శిష్యుల కర్తవ్యము అష్టాంగ యోగం అష్టాంగమనగనేమో పార్వతి వివరించి చెబుతా విను భుజములు పాదంబులు మోకాళ్ళు ఉదరము శిరముతోను దృష్టి మనసు మాటయు వీటితో ప్రణతియే సాష్టాంగము దృష్టి మనసు మాటయు వీటితో ప్రణతియే సాష్టాంగము సాక్షిరహితుడు స్వయముగా జగదాతీతమైతానుండగా సద్గురు సదనంబునా స్తోత్రముతో పుష్పాంజలి నిడవలే నిత్యము సత్యమైన సద్గురుని భక్తితో కొలువవలెను నిత్యము సత్యమైన సద్గురుని భక్తితో కొలువవలెను యాగయోగంబులన్నీ ప్రాణాయామ సాధనములన్నీ మంత్రలయ కటములన్నీ శాతాధిక సాధనలు ఎన్నియున్నా సద్గురుని కరుణ లేక వీటితో ప్రయోజనమేమిదేవి గురు కృపను పొందినట్టి మనుజుడు భవరోగముక్తుడగును అట్టి శ్రీ గురుమూర్తిని అనన్య భక్తితో కొలువవలెను అట్టి శ్రీ గురుమూర్తిని అనన్య భక్తితో కొలువవలెను కనుకనే గురు జగతిలో లేకనే గురు సేవకు గతిలో లేదు గురుని సమమైనది జగతిలో వరికింత చూడదలచి
సర్వజ్ఞులెవ్వరైనా సర్వం పరిశీలనంబు చేసి ఇది కాదు ఇది కాదని సద్గురుని సమము లేనే లేదని సద్గురుని సత్శిష్యుడు త్రికరణ శుద్ధిగా కొలువవలెను. అజహరి రుద్రాదులు సద్గురుని సేవలో తరించిరి కనుకనే కర్తృత్వము లేకనే కార్యరూపము పొందిరి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరమకు జై. జై జై గురు. జై గురు అన్న, జై గురు, అందరికీ జై గురు. ఒక నిమిషం, సిగ్నల్ సరిగా లేదు ఇక. అందరికీ జై గురు. సిగ్నల్ లేక మళ్ళీ పైకి వస్తాయి. ద్వితీయ అధ్యాయము ఇంతవరకు మనము కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానం అనే దాంట్లో 2వ అధ్యాయానికి వచ్చాం. 2వ అధ్యాయంలో మళ్ళా ప్రథమ వల్లి పరాంచికాని వ్యతృణత్ స్వయంభూస్తాత్మ ఆత్మ పరాశతి నాంతరాత్మన్ కచ్చిద్దీర ప్రత్యేగాత్మ సమైక్షదావృత్త చక్షురమృతత్వ మిచ్చన్ అనేది ఈ శ్లోకము. తాత్పర్యం ఏమిటంటే, బ్రహ్మదేవుడు సర్వేంద్రియాలను ఆత్మ భిన్నములకు బహిర్ముఖంగా సృజించినాడు. ఈ సర్వేంద్రియాలు కూడా ఆత్మకు భిన్నంగా ఉండేటట్టు, ఆత్మేమో చైతన్యంగా ఉండి దానివల్లే, దాని యొక్క శక్తి వల్లే ఈ మిగతావన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఈ మిగతావన్నీ విషయాల వైపు పరుగులిడేవానిగా బహిర్ముఖాలుగా సృష్టించినాడు. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఈ ఏవైతే శబ్దాది పంచతన్మాత్రలు ఉన్నాయో వాటితో అనుభవం పొందేటువంటి దిశగా ఇవి బయటికి పోయేటట్టు సృజించినాడు. పరుగులిడవానిగా వాటి వైపే కాబట్టి వాటితో అనుభవం పొందేవి ఆ విధమైనటువంటి అలవాటుగా మార్చుకుంటాయి. అయ్యేది వాటి స్వభావం. అవి అట్లా బయట శబ్దస్పర్శ రసరూపగంధాలతో తన్మయత్వం చెందడం అనేది ఆ అవయవాల యొక్క స్వభావం. కాన అవి బాహ్య విషయముల నుండి మరలించి అంతర్ముఖ దృష్టి గలవాడై ఆత్మస్వరూపమును చూడగలుగుతున్నాడు. ఆత్మస్వరూపం చూడాలి అంటే బాహ్య విషయాల నుంచి మరలించి వీటిని విషయాల వైపు పోనీయకుండా అంతర్ముఖంగా ముడుచుకొని లోపల నీలోకి నువ్వు పరిశీలన జ్ఞానంతో అంతర్ముఖ దృష్టి గలవాడై ఆత్మస్వరూపం చూడగలుగుతున్నాడు. అంతర్దృష్టి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం కారణమని భావము. బాహ్య దృష్టితో ఉన్నంత కాలము అంతర్దృష్టి ఏర్పడకపోతే ఆ ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి దాన్ని పొందలేడు. అంతర్దృష్టి ఉండేవాడు మాత్రమే పొందగలుగుతాడు. దానికి వాక్య నచికేతుడు తనలో తాను అనుకుంటున్నాడు, ఇట్లా అనుకుంటున్నాడట. యమధర్మరాజు బోధిస్తుంటే గురువుగా ఇక్కడ నచికేతుడు వింటున్నది శిష్యుడిగా. తనలో తాను ఇట్లా అనుకుంటున్నాడు, సూక్ష్మ బుద్ధితో సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ ఆత్మను
తెలుసుకొనవచ్చునని ఇంతవరకు యమధర్మరాజు చెప్పి ఉన్నాడు. ఆయన చెప్పినంత సులభంగా ఆత్మను అందరూ గుర్తించలేకుండా ఉన్నారు. అట్లా ఆత్మను గుర్తించకుండుటకు ప్రతిబంధ కారణములు ఏవైనా ఉన్నవేమో తెలుసుకొని తొలగించుకొనవచ్చును కదా అని తలంచుచుండగా అతని సంశయాన్ని గ్రహించిన యమధర్మరాజు ప్రతిబంధ కారణాలను ఈ విధంగా చెప్తున్నాడు. నచికేతులకు తనకు వచ్చిందంట, అనుమానం వచ్చింటే లోపల అనుకుంటున్నాడు తనలో తాను, ఈ సూక్ష్మ బుద్ధితో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది అన్నారు కదా. స్థూలము కంటే వెనక్కి పోతే సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అట్లా చెప్పుకుంటూ పోయినారు. అట్లే అత్యంత సూక్ష్మంగా ఉన్నది అది పరమాత్మ దాకా విచారించుకుంటూ పోతే ఆత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ వాటి వరకు కూడా అన్నీ కూడా సూక్ష్మమైనవి. అవి స్థూలమైందేమో వ్యష్టిగా తీసుకుంటే శరీరము, ప్రకృతి, ప్రపంచం అంతానేమో సమిష్టిగా. అట్లా అనుకుంటా అంటే మరి సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ ఆత్మను తెలుసుకొనవచ్చునని యమధర్మరాజు చెప్తున్నాడు కదా. మరి ఆయన చెప్పినంత సులభంగా ఆత్మను అందరూ తెలుసుకోలేకపోతున్నారే, గుర్తించలేకపోతున్నారు ఎందుకు అని తనలో అనుకుంటాన్నాడు. అట్లా ఆత్మను గుర్తించుకున్నటకు ఆ గుర్తించకుండా ఉండేకి ఏవో ఆ ప్రతిబంధ కారణాలు ఏవైనా ఉన్నవేమో. ఆత్మను గుర్తించకుండా ఉండేకి జీవునిలో కలిగినటువంటి ప్రతిబంధకాలు ఏమేమి ఉన్నాయి, ఆ ఏమేమో కారణాలు తెలుసుకొని వాటిని తొలగించుకుంటే ఆత్మ తెలుసుకోగలుగుతాడు కదా జీవుడు అనే సంశయాన్ని లోపల అనుకుంటూ ఉంటే తనకు తాను అది గ్రహించిన యమధర్మరాజు ప్రతిబంధ కారణాలను చెప్తున్నాడు. ఏవేవి ప్రతిబంధకాలు ఉన్నాయి ఈ జీవునికి ఆ ఆత్మను దర్శించడానికి కలిగినటువంటి ఉండే ప్రతిబంధకాలు చెప్తున్నాడు. ఈ విధంగా చెప్తున్నాడు. దీనికి విశేష వ్యాఖ్య చెప్పారు. విశేష వ్యాఖ్య పైన చెప్పినటువంటి శ్లోకానికి చతుర్థవల్లిలో అంటే తర్వాత వచ్చే రాబోయే దానిలో చతుర్థవల్లిలో నచికేతుడు తనలో తాను ఆత్మోపదేశం గ్రహించిన తర్వాత విన్న తర్వాత మరి ఇలాగైతే మానవాళి అంతా కూడా ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, ఈ ఆత్మాశ్రయాన్ని, ఈ స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి కదా. నచికేతుడు నా చతుర్థవల్లిలో పొందాడట. ఇది రెండో వల్లి జరుగుతుంది కదా. చతుర్థవల్లి అంటే నాలుగోది జరిగేటప్పటికి తనలో తాను ఆత్మోపదేశాన్ని కూడా గ్రహించిన తర్వాత తనలో తాను ఆత్మోపదేశం గ్రహించిన తర్వాత విన్న తర్వాత మరి ఇలాగైతే మానవాళంతా కూడా ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని, ఈ ఆత్మాశ్రయాన్ని, ఈ స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి కదా అనుకుంటున్నాడు. ఈ స్వప్రకాశ లక్షణాన్ని తెలుసుకోగలిగి ఉండాలి కదా. కానీ అలా తెలుసుకోచాలకున్నారు కదా. కారణం ఏమై ఉంటుంది, ప్రతిబంధకం ఏమై ఉంటుంది, అడ్డుగా ఏముంది అనేటువంటి విచారణ చేపట్టాలి. ఆ విచారణను గ్రహించినటువంటి యమధర్మరాజు నచికేతునికి మరలా ఆత్మోపదేశం స్థిరపరచడానికి, ఆత్మోపదేశం తెలిసినప్పటికీ వస్తున్నటువంటి సందేహాలను తీర్చి మళ్ళీ ఆత్మోపదేశంలో స్థిరపరచడానికి ప్రతిబంధకాల గురించి చెప్తున్నాడు. ఆ ప్రతిబంధకాలు ఏవే ఉన్నాయి, ఆత్మ సాక్షాత్కారం ప్రతి జీవుడు ఎందుకు పొందలేకపోతున్నాడు, అందరూ కూడా పొందొచ్చు కదా. మరి ఎవరో కొందరు మాత్రమే ఎవరైతే ఈ విధమైనటువంటి ముక్తి మోక్షాన్ని ఆశించి దీంట్లో నుంచి ఈ జన్మ కర్మల ముడిని విప్పుకోవాలని గురువు దగ్గరికి పోయిన వాళ్ళు, లేదంటే ఇతరత్ర భక్తి మార్గంలో అనేక మార్గాల్లో పోయి కూడా వాళ్ళు దీన్నే లక్ష్యంగా పెట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా తెలుసుకోగలరు. కానీ మరి అందరూ ఎట్లా తెలుసుకుంటున్నారు, అందరికీ ఎందుకు రాలేదు అంటే వాళ్ళందరూ దాని వైపుకి ఎవరు పోయే వాళ్ళు ఉన్నారు, ఈ ప్రతిబంధకాలు ఏమున్నాయి అనే దాని గురించి ఇక్కడ వివరిస్తారండి. మళ్ళీ నచికేతునికి అడ్డు వచ్చేటువంటి ఇంద్రియ వ్యాపార విశేషాల గురించి ఏమేమైతే అడ్డుపడుతున్నాయో ఇంద్రియ వ్యాపారాలు. ఇంద్రియ వ్యాపారం అంటే ఇంద్రియాలు చేసేటువంటి పనులు.
వాటిని అధిగమించే ప్రక్రియల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. వాటిని ఎట్లా అధిగమించాలి? ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఆ ఇంద్రియాలతో మనకు వస్తున్నటువంటి వాటిని ఎట్లా అధిగమించాలని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రతిబంధకాలను మానవుడు స్వయంగా విశేషంగా పరిశోధించి, ఈ ప్రతిబంధకాలన్నిటినీ మానవుడు కూడా తనలో తాను స్వయంగా విశేషంగా పరిశోధించి, విశేషంగా ఈ కలుగుతున్నటువంటి ప్రతిబంధకాలు ఏం కలుగుతున్నాయి వాటిని విశేషంగా పరిశోధించి సద్గురు కృప చేత ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొంది, ఆ సద్గురువుని పట్టుకోవడం అనేది కూడా ఒక సమస్యే. సద్గురువు అయితేనే మామూలు గురువు అని చెప్పబడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉంటారు. అనేకం ఏదైతే ఏమేమి నేర్పించినప్పటికీ అవి వేదాంత విద్య గాక ఇతరత్ర. అట్లాంటి గురువుల్లో సద్గురువు నేను దరిచేర్చగలిగినటువంటి గురువు సద్గురువు. అట్టి సద్గురువు కృప చేత ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొంది, అట్లాంటి గురువును గనక నువ్వు సెలెక్ట్ చేసుకుంటే, అట్లాంటి గురువు దగ్గరికి నువ్వు పోతే అట్లా ఆత్మ సాక్షాత్కార జ్ఞానమును పొంది అధిగమించవలసినటువంటి అవసరం ఉంది. అధిగమించాలి అంటే అట్లా సద్గురువు దగ్గరికి పోతేనే అధిగమించగలుగుతాడు. ఈ విధమైన విషయము ఏ విషయాలైతే ఇంద్రియాలను లాక్కుంటూ ఆకర్షించి మళ్ళీ దాంట్లో పడేస్తున్నాయో, ఈ అంతర్ముఖుడు కావడానికి అంతర్ముఖంగా తనలో తాను శోధించుకోవడానికి ప్రతిబంధకంగా ఉన్నాయో, వాటి నుంచి మరల్చాలి అంటే కేవలం ఈ గ్రంథ విజ్ఞానమే కాక గురుముఖత విచారణ జరిపితే తప్ప అట్లాంటి గురువు లేదా గురువుల సమూహం. ఇప్పుడు అనేక మంది గురువులు ఇప్పుడు గ్రూప్లో ఉండేవాళ్ళు గురువులు ఉన్నారు. అట్లే ఎక్కడికక్కడ గురు సంవత్సరంలో మ్యూట్ చేసుకో. ఎక్కడికక్కడ వాళ్ళు వాళ్ళ గురువుల దగ్గరికి పోయి అక్కడ విచారణ జరుపుకుంటూ ఒక్కొక్క స్టెప్ దాటుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాఖ్య నచికేత, పరమేశ్వరుడు శ్రోత్రాది ఇంద్రియములను శబ్దాది బాహ్య విషయములను గ్రహించుటకే నిర్మించినాడు. ఈ ఇంద్రియాలన్నిటినీ ఏమిటికి నియమించారంటే వినడానికి, చూడడానికి, శబ్దాలను కనుక్కోవడానికి, ఈ బాహ్య విషయాలను గ్రహించుటకే ఈ ఇంద్రియాలన్నిటినీ తయారు చేశాడు. అంతర్విషయాలను తెలుసుకోవడానికేమో ఇంద్రియం ఏమీ లేదు ప్రత్యేకంగా అక్కడ. అత్యంత సూక్ష్మమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే అధిష్టాన చైతన్యం అనేదే ఆత్మగా చైతన్య స్వరూపంలో ఉండి సర్వమునకు ప్రకాశమిస్తూ ఉండి కూడా అది అవయవంగా లేదు, అది ఇంద్రియంగా లేదు. ఈ బాహ్య విషయాలను గ్రహింపగలిగేటివి దానికి ఈ శబ్దాది విషయాలను గ్రహించి ప్రాపంచికమైనటువంటి విషయాల వైపు వెళ్ళడానికి అనుగుణంగా ఉండేటువంటి విధంగా తయారు చేశారు పరమేశ్వరుడు ఈ ఇంద్రియాలను. కావున మానవుడు ఆ ఇంద్రియాల ద్వారా ప్రాకృతములకు బాహ్య విషయములనే గ్రహించుతున్నాడు. కాబట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఇంద్రియాల ద్వారా ప్రాకృతములకు బాహ్య విషయాలను, ప్రకృతికి సంబంధించిన విషయాలను మాత్రమే, ఇవన్నీ బయట దానికి 5 రకాలైనటువంటి తన్మాత్రలతో, ఒకటేమో ఒకే తన్మాత్ర శబ్దగుణము, మళ్ళా రెండోది శబ్ద స్పర్శ, అట్లా ఒక్కొక్కటి పెరుగుతూ ఏ విధంగా 5 రకాలైనటువంటివి ఉన్నాయో ఈ 5 కూడా ప్రకృతిపరమైనటువంటివి బాహ్య విషయాలను తెలియజేసేకి ఉపయోగపడుతున్నాయి. చల్లని గాలి వీచింది, చర్మాన్ని తగులుతానే స్పర్శ తగిలింది, శబ్దం ఎక్కడో జరిగింది, ఇక్కడెక్కడో నువ్వు కూర్చొని అది శబ్దం వచ్చిందని గ్రహిస్తున్నావు. అట్లా కంటితో చూసినవి మళ్ళీ మనసులో రికార్డు చేసుకొని మళ్ళీ కంటితో చూడకపోయినప్పటికీ దాన్ని తలుచుకున్నప్పుడు ఆ భావాన్ని పొందుతున్నావు. ఈ విధంగా ఇంద్రియాలన్నీ కూడా ప్రకృతి బాహ్య విషయాలను గ్రహించి దాని వైపుకు మళ్ళుతున్నాయి, కానీ అంతరాత్మను గ్రహించట్లేదు. అంతరాత్మ అనేది ఒకటి ఉంది, అది చైతన్య స్వరూపంగా ఉంది, దానివైపు దృష్టి పెట్టాలి. ఈ బాహ్యంగా జరిగేటివి ప్రాపంచికమైనటువంటి విషయాలు, దీనికి సంబంధించినవి, శరీరానికి ప్రకృతికి ప్రపంచానికి సంబంధించినవి నీ
భౌతిక దేహం యొక్క అవసరాల కొరకు దాన్ని చేస్తున్నావు. ఈ అంతర్దేహం అంతరంగంగా ఉండేటువంటి చైతన్యం వైపుకు పోతేనే ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ దీని అన్నిటికీ అతీతంగా ఉండే దాని గురించి కానీ తెలుసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి ఈ అంతరాత్మను ఎందుకు గ్రహించలేడంటే ప్రాకృతికమైనటువంటి విషయాల వైపే సులభంగా గ్రహించగలుగుతున్నాడు. కాబట్టి ఇంద్రియములు బహిర్ముఖములై ఉండుట చేత, ఇంద్రియాలన్నీ కూడా బహిర్ముఖాలై ఉన్నాయి, అంతర్ముఖాలు కాకుండా బహిర్ముఖాలుగా ఉన్నట్టు చేత బాహ్య విషయములనే గ్రహించుట సహజం. అవి బహిర్ముఖమై ఉన్నాయి కాబట్టి బాహ్య విషయాలనే గ్రహించేది సహజమే. అయినప్పటికీ ఉపాయశాలియు ధైర్యము గలవాడును ఒక మానవుడు ప్రవాహములకు ఎదురీదినట్లుగా వివేకియకు వాడు గొప్ప ప్రయత్నం చేత ఇంద్రియ ప్రవృత్తులను నిరోధించి వారిని అంతర్ముఖంగా ఉండినట్లు చేసి ప్రత్యేగాత్మను చూస్తున్నాడు. చూడండి, ఇంత కష్టంగా ఉన్నప్పటికీ బాహ్య విషయాలనే గ్రహిస్తుండేది సహజమైనప్పటికీ ఉపాయశాలియు ధైర్యం గలవాడును, ఉపాయం కలిగిన వాడు ధైర్యంగా ఉండేవాడైనటువంటి మానవుడు ప్రవాహానికి ఎదురీదినట్లు, ప్రవాహం వస్తా అంటే దానికి ఎదురీది పోవడం అనేది చాలా కష్టం. అది తోస్తూ ఉంటుంది కాబట్టి ఏటికి ఎదిరిస్తారు. ఏరు పారేటప్పుడు ఎదిరేయాలంటే ఏరు నిశ్చలంగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా ఈదచ్చు, అది వేరు. ఏరు పారేటప్పుడు ఎదిరిదినట్టుగా మానవుడు ధైర్యవంతుడిగా ఉండేవాడు, తెలివిగా ఉండేవాడు, అట్లా ఎదిరిదైనా సరే ధైర్యం గలవాడైనటువంటి మానవుడు ప్రవాహానికి ఎదిరిదినట్లే ఆ వివేకి వాడు గొప్ప ప్రయత్నం చేత, వివేక్గా ఉండేవాడు గొప్ప ప్రయత్నం చేత ఇంద్రియ ప్రవృత్తులను నిరోధించి తన ప్రయత్నం చేత తాను మళ్లించి మాటిమాటికి వాటిని బాహ్య విషయాల వైపు పోనీయకుండా ఆ కోరికలు లేదంటే ఆ వాసనలకు సంబంధించినటువంటి ఆకర్షించబడి ఏవైతే లాగుతున్నాయో వాటి వైపుకు పోనీయకుండా ప్రవృత్తిలో నుంచి అట్లున్నటువంటి వివేక గొప్ప ప్రయత్నం చేత ఇంద్రియ ప్రవృత్తులు నిరోధించి ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రవృత్తిగా మారేటి. ప్రవృత్తి అంటే నిత్యము ఇంకా ఏదేదైతే రోజు చేస్తున్నాడో ఆయా ఇంద్రియాలతో వాటి వైపుకే పోతాయి ఇవి బాహ్యేంద్రియాలు. ఆ ప్రవృత్తులను నిరోధించి వారిని అంతర్ముఖంగా ఉన్నట్లు చేసి ఆ ఇంద్రియాలను బాహ్యముఖంగా కాకుండా అంతర్ముఖంగా చేసి తాబేలు కదా అవయవాలన్నీ అవసరం లేనప్పుడు ముడుచుకొని తన ఆకలి దప్పులు తీర్చుకొని పని ఉన్నప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ముడుచుకొని ఎట్లుంటుందో అట్లా ఈ అవయవాల చేత పొందేటువంటి ఆ అనుభవాలు ఆకర్షణల నుంచి తాత్కాలిక విరమణ చేపించి లోపల తనలోకి తొంగి చూడడం అనేది తనలోకి చూసి అంతర్ముఖంగా ఉన్నట్లు చేస్తే ఈ ప్రత్యేగాత్మను చూస్తున్నాడు. ప్రత్యేగాత్మ అనేటువంటి మామూలుగా ఉండేటువంటి మూడవస్థలను దాటినటువంటి స్థితిలో ఉన్నటువంటి శాశ్వత స్వరూపుడుగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మను చూస్తాడు. ఈ విధంగా ఇంద్రియ ప్రవృత్తులు నిరోధించి అంతర్ముఖంగా కనుక ప్రయాణం చేస్తే చూస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే జరామరణ స్వరూప సంసారం నుంచి విముక్తులయ్యేకి అవకాశం ఉంది. దానికి విశేష వ్యాఖ్య ఇచ్చారు కింద. ఆ జరామరణ సంసారం నుంచి ఎలా విముక్తి పొందాలి అనేకి ఈ పైన చెప్పినటువంటి అంశానికే విశేష వ్యాఖ్య చెప్తున్నాడు. కాబట్టి సంసారం యొక్క లక్షణం ఏమిటంటే జననము మరణం. సంసారం యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సంసారం అంటే ఇంట్లో జరిగేటువంటి సంసారము కాదు, మొత్తం అంతా నువ్వు పుట్టినప్పటి నుంచి సర్వ జగత్ వ్యాపారము, మళ్ళీ నీ శరీరాన్ని వదిలి నువ్వు మరణించే వరకు జరిగే సర్వ క్రియలన్నీ సంసారమే. కాబట్టి సంసారం యొక్క లక్షణం ఏమిటంటే జననము మరణము, అంటే ముసలితనము, మరణము, వృద్ధాప్యము, అశక్తత, మళ్ళా మరణం. ఇవన్నీ జీవితంలో ప్రతి ఒక్కరూ పొందేటువంటివే. జీవితంలో ఇవి లేవు, నాకు వృద్ధాప్యం లేదు, నాకు వివిధ రకాలైనటువంటి పరిణామ వికాసములు లేవు అనేవాళ్ళు లేడు. ఎవడైనా వికలాంగుడుగా లేదంటే పుట్టుకతోనే వైకల్యంగా ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని
శరీరంలోని అంగాలు పెరగకపోయినప్పటికీ మిగతా రకమైనటువంటి అభివృద్ధి అనేది ఉంటుంది. పరిణామం జరుగుతూ నిత్యం పుట్టినప్పటి నుంచి శరీరం అనేక దశలను దాటుకుంటూ ఆఖరుగా ఏమవుతుంది? మరణం చెందుతుంది. ఈ యవ్వనము, బాల్యము, కౌమారము, వృద్ధాప్యం అనేటివి ప్రతి ఒక్కరికి ఉన్నాయి. రూపము, ఈ రూపం కూడా మారుతుంది. బాల్యం కాటి నుంచి రూపం, శరీరం మార్పు చెందే కొద్దీ చెందుతుంది. కాబట్టి ఈ వృద్ధాప్య రూపంలో అనేటువంటి పరిణామ రూపముకు దీనిలో పరిణామం ఏమవుతుంది? దీని పరిణామం, ఈ రూపం చేసేటువంటి పరిణామం వల్ల పరిణామ రూపమైనటువంటి శరీరమే నేను అనుకున్నటువంటి వాళ్ళందరికీ ఈ పరిణామంతో వచ్చినటువంటి రూపాన్ని చూసుకొని, తన రూపాన్ని చూసుకొని శరీరమే నేను అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా తప్పక శరీరం ముందు ఆసక్తి చేత, వాళ్ళందరికీ తప్పకుండా ఏముంటుంది? శరీరమే నేననే వాళ్ళందరికీ ఆ శరీరం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. శరీరం అందే ఆసక్తి ఉంటుంది. శరీరంతో గల సంబంధం చేత, ఆ శరీరంతో ఏమేమి బంధములు ఉంటాయో దాని చేత కూడా ఆ శరీరమే నేననుకునేవాడు చిక్కుబడి ఉంటాడు. శరీరమునందు గల సాంగత్యం చేత, శరీరమే నేను అనుకునేటటువంటి అజ్ఞానము, అవిద్య చేత, శరీరంతో ఉండేటువంటి సాంగత్యం చేత, శరీరమే నేను అనుకునేటువంటి అజ్ఞానం చేత, అవిద్య చేత, అభిమానం చేత, తన శరీరం పట్ల ఏర్పడినటువంటి అభిమానం, శరీరం అంటే ఏర్పడినటువంటి అభిమానం చేత అదే మళ్ళీ అట్లే అహంకారంగా అట్లే ఎన్ని రకాలుగా దాంతో బంధం ఏర్పడుతుంది. కాబట్టి అభిమానం చేత ఆయా ఇంద్రియ రూప వ్యవహారం అంతా కూడా తానేనని భావించి, ఆ ఇంద్రియ రూపంలో ఉండేటువంటి వ్యవహారం అంతా కూడా తానేను, నేనే అనేటువంటి భావంతో ఉన్నాడు. ఇంద్రియ వ్యవహారాలన్నీ బాహ్యంగా జరుగుతున్నటువంటి వాటితో ఉన్నాయి. వాటన్నిటికీ ప్రకాశ వస్తువు అనేది ఒకటి ఉంది. దాని గురించి దాని చేతనే ఇది సర్వము నడపబడుతోంది. అట్లా లేకుండా బాహ్యంగా అజ్ఞాన కారణం చేత, శరీరమే నేననే కారణం చేత, అవిద్య చేత ఇదంతా ఇంద్రియ రూప వ్యవహారం అంతా తానేనే భ్రమించి, భ్రమ చేత, భ్రాంతి చేత, అవిద్య మోహం చేత, అజ్ఞాన కారణం చేత ఆ రకమైనటువంటి మనోభ్రాంతికి గురై, మనస్సులో భ్రాంతికి గురై ఈ శరీరమే నేను, శరీరంలో ఒకటి గుర్తెరిగే చైతన్యం అనే నేననేది ఉంది. అది శరీరంతో తాయత్వం చెందకుండా పైనుంది. దాని ప్రకాశం చేత అంతరంగ చైతన్యం, అంతరంగ ఇంద్రియాలు పనిచేస్తూ అవి మళ్ళీ ప్రేరేపిస్తాయి మిగతా విషయాలన్నీ, మిగతా శరీరంలో బాహ్యంగా ఉండేటువంటి పనిచేస్తున్నాయి అని లేకుండా ఈ మనోభ్రాంతికి లోనై, మనోభ్రాంతికి గురయ్యి సంసారం నందు పడిపోతున్నాడు. సంసారం అంటే అదే ఇందాక చెప్తాం కదా, ఈ జననానికి కారణమైనటువంటి కర్మలను చేస్తున్నాడు. దాని కారణంగా జన్మెత్తున్నాడు. మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ అనేకం చేసి ఈ 4 బాల్య, యౌవన, కౌమార దశలను పొంది మళ్ళీ మరణం చెందడం, మళ్ళీ జననం చెందడం అనేటువంటి సంసారంలోకి ఇరుక్కుంటున్నాడు. ఆ సంసారంలో పడిపోతున్నాడు. ప్రవాహమునకు ఎదురీదేటటువంటి వాడు తన ప్రాణమును స్వాధీనపరుచుకున్న వాడై ఉండాలి. ఎవడైనా ప్రవాహానికి ఎదిరిస్తాను అంటే వాడు ధైర్యంగా తన ప్రాణాన్ని నేను రక్షించుకోగలననేటువంటి స్థితిపరుడై ఉండాలి. ప్రవాహానికి ఎదురీదాలంటే నీళ్లు తాగకుండా ఉండాలి. ప్రవాహంలో నీళ్ళు తాగకుండా వాడు ఎదురీదాలి. నీళ్ళు తాగి నీళ్లు మింగి ఈత కూడా రాకుండా సరిగా దాటుకుందామని పోయినాడానికి ఎవడన్నా వాడికి నడమల్లో నీళ్ళలో కూడా బాలేడు. నడమలో నీళ్ళు కాళ్ళు ఆని ఉంటాయి కాబట్టి ఎట్లా పోతాడు. ప్రవాహంగానే ఉంటే ఆ లోతు నీళ్ళల్లో కూడా వంకల బారినప్పుడు నడమల దాకానే పారుతుంటాయి అనుకో వంక. కానీ ప్రవాహం యొక్క వేగానికి, దాని ఒత్తిడికి తట్టుకోలేడు, అంత ఎత్తిపోతాన్ని కూడా. కాబట్టి శరీరాన్ని స్వాధీనపరచుకొని, ప్రాణాన్ని స్వాధీనపరచుకున్న వాడైతేనే ధైర్యంగా వాడు నీళ్లు తాగకుండా అలలకు ఎదురీదగలిగేటువంటి సమర్థుడై ఈదగలుగుతాడు. గొప్ప శారీరక బలం కలిగిన వాడై ఉండాలి. గొప్ప మనోబలం కూడా కలిగిన వాడై ఉండాలి. మధ్యలోకి పోయిన తర్వాత భయపడితే గోవింద.
కాబట్టి ఆ మనోబలం కూడా కలిగిన వాడై ఉండాలి. ఏట్లకి దిగిన తర్వాత ఇంకా ఏడు దాటగలను, నేను రక్షించుకోగలను, నన్ను ఏమటువంటి భయము లేదనేటువంటి నాకు శారీరక బలంగా ఉంది, దాంతోపాటు నా మనస్సు కూడా బలంగా ఉంది అని చెప్పి అట్లా కలిగిన వాడై ఉండాలి. ఇంద్రియాలను వాటి యొక్క ధర్మం నుంచి విరమించగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. ఇంద్రియాలన్నిటినీ ఆయా వాటి యొక్క ధర్మం నుంచి విరమించి, వాటి ధర్మం ఏంటి? బాహ్యంగా చూడటమే. బాహ్యేంద్రియాలన్నీ బాహ్యంలో ఉన్నటువంటి వాటికి వైపు, ప్రాపంచిక విషయాల వైపు, వాటి వైపు నుంచి విరమించగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. వాటి ధర్మం బాహ్యంగా చూసేదే కాబట్టి, బాహ్యమైనటువంటి విషయాల ఆకర్షణకు లొంగేదే కాబట్టి, దాంట్లో నుంచి విరమించగలిగినటువంటి సమర్థుడై ఉండాలి. అట్టి ఇంద్రియ జయాన్ని సాధించినటువంటి వాడు మాత్రమే, అట్లా ఇంద్రియ జయాన్ని సాధించినటువంటి మాత్రమే ప్రవాహానికి ఎదురీదగలుగుతాడు. అక్కడ ప్రవాహానికి ఎదురీదగలుగుతాడు. ఇక్కడ మనము ఇది పోల్చుకోవాలంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంద్రియ వ్యాపారాలు ఎక్కడెక్కడైతే అవి ఆకర్షణకు లోనై బాహ్యంగా పయనిస్తున్నాయో వాటిని అంతర్ముఖంగా పయనింపు చేయగలుగుతాడు. వాటి ప్రవృత్తిని నిరోధించి బాహ్యంగా పోనీయకుండా అంతర్ముఖంగా ఈ పయనం జయించగలుగుతాడు. అట్లా ఇంద్రియ జయాన్ని సాధించినటువంటి వాడు మాత్రమే ప్రవాహానికి ఎదురీదగలుగుతాడు. అట్లా నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా, నీరు ఎక్కడ పోతుంది? నీరు విడిచిపెడతానే ముందు ఎక్కడ తగ్గుంటే అక్కడికి పోతుంది, అంతే. ఏడన్నా కానీ సదరం ప్రదేశంలో విడిచిపెట్టినప్పటికీ ఆడ కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా తేడా ఉంటే చాలు, ఆ వైపుకి వెళ్ళిపోతాయి నీళ్లు. ఆ విధంగా నీరు పళ్ళ మెరుగు అన్నట్టుగా నీ మనస్సు బాహ్య విషయేంద్రియ వ్యాపారం ముందు నిమగ్నమై దాని యొక్క సుఖదుఖములను అనుభవిస్తూ, ఆ విధంగా నీళ్ళు ఏ విధంగా ఎక్కడ తగ్గుంటే అక్కడ పోతాయో అట్లా నీ మనస్సు కూడా ఏం చేస్తుందంటే బాహ్య విషయేంద్రియాలు అయినటువంటి ఆ ఇంద్రియాల యొక్క వ్యాపారం నందు నిమగ్నమై, ఆ ఇంద్రియాల పనిలో నిమగ్నమై దాని యొక్క సుఖములను అనుభవిస్తూ, సుఖాన్ని దుఃఖాన్ని కూడా, సుఖం ఎప్పుడు ఉంటే మళ్ళీ కాసేపు దుఃఖం ఉంటుంది, కాసేపు మళ్ళా సుఖం ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలు రెండు కూడా ద్వంద్వాలు ఉంటాయి. వాటిని రెండింటినీ అనుభవిస్తూ ఆయా సుఖ దుఃఖముల యొక్క అలలలో కొట్టుకొని పోతూ, మళ్ళీ ఆ సుఖ దుఃఖములు అనేటివి అలల వంటివి. ఇందాక చెప్పిన ఏరు చెప్పిరే, ఆ ఏట్లో అలలు ఏంటి పప్ప అంటే ఈ సుఖ దుఃఖాలు అనేటివి. ఆ ఏట్లో వచ్చేటువంటి అలల్లో, ఆయా అలల్లో చూడు, అట్లా ఏవైతే మనసు విషయేంద్ర వ్యాపారమే దాని యొక్క సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఆయా సుఖ దుఃఖముల యొక్క అలల్లో కొట్టుకొని పోతూ, ఆ సుఖ దుఃఖాలకు సంబంధించినటువంటి అలల్లో వాటికి ఈదలేక ఈదేటువంటి సామర్థ్యం ఎప్పుడు రాలేదు. దానివైపు పోయింటే ఆలోచన చేసింటే కదా, రోజు ఈ వైపు ఈ సుఖం కలిగినప్పుడు ఆహా చాలా బాగుంది, అంతా బాగున్నారప్ప, వాళ్ళంతా బాగున్నారు, వీళ్ళంతా బాగున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు బాగానే సెటిల్ అయినారు, ఇవే విషయాలే కదా నిరంతరం చర్చకు వచ్చేది. కాబట్టి ఈ అలలు, ఈ సంసారం, ఈ దుఃఖం కాసేపు ఉంటుంది, ఆ తర్వాత ఆహా అని డబ్బులు వచ్చినాయి, లేకపోతే ఇంకా సంపాదన, ఇంకా లేకపోతే ఆనందంగానే ఉంది అన్ని రకాలుగా. కానీ ఎట్లాంటి డబ్బు ఉన్నా, ఎంతటి తీవ్రమైనటువంటి ఇది ఉన్నా, ఎంతటి ఉన్న స్థితిలో ఉన్నా, ఏమున్నా సరే ఈ శరీర వ్యాపారంగా ఉన్నటువంటి వాటి విషయాల వైపు ఇది పోయిండేదానికి, దాంతో ఏర్పడినటువంటి బంధాలకు, దాంతో ఏర్పడినటువంటి అన్నిటికీ, దీనిల వల్ల ఏర్పడినటువంటి మానసికంగాను శారీరకంగా ఉండేటువంటి కొన్ని లక్షణాల్లో ఏదో ఒకటి నీకు దుఃఖాన్ని కలగజేస్తుంది. నువ్వు ఎంతటి ఇదైనా నీ శరీరం నశించడం అనేది తప్పదు కదా. ఇప్పుడు ఆనందంగా ఉంది, ఇప్పుడు సుఖంగా ఉంది, ఇప్పుడు హాయిగా ఉంది, గంతులు వేసినంత కాలం హాయిగా ఉంది, ఆనందించినంత కాలం, శరీరంతో భోగించినంత కాలం బాగుంది, శరీరం బ్రహ్మాండంగా అన్నీ చేసావు. ఇప్పుడేమో కథలు లేకుండా అయిపోయావు, మంచం లేకపోయినావు, ఇంకా ఇతరత్ర రకమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి అన్నీ వస్తాయి కదా. కాబట్టి ఎప్పుడు సుఖమే ఉంటుంది అనడానికి లేదు. ఈ ద్వంద్వాలన్నిటినీ, సుఖదుఖాలను అనుభవిస్తూ కూడా ఆయా సుఖదుఖముల యొక్క అలల్లో కొట్టుకొని పోతూ, ఆ సుఖము దుఃఖం అనేటువంటి అలల్లో కొట్టుకొని పోతూ
సంసార మూలమైనటువంటి జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ, ఈ సంసారం అనే దానికి మూలమైనటువంటిది ఏంటంటే జననము మరణము. ఈ చక్రమే ఈ సంసారాన్ని ఈ జగత్తును కలగజేసింది. కాబట్టి దీంట్లోకి వచ్చి ఆ చక్రంలోనే తిరుగుతూ దాంట్లో నుంచి బయటపడలేక కర్మ చేత బాధించబడుతూ, ఆ కర్మ ఏదైతే చేశాడో అది ఉత్తమమైనది, ఉత్తమమైనది కానిది, న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు అనేటివి ఉన్నప్పటికీ వాటిలో దాన్ని విచక్షణ లేకుండా ఏం చేసినప్పటికీ, విచక్షణతో చేసినా కర్మ యొక్క మంచి ఫలితమైనా సరే ఫలితం వస్తుంది. సుఖంగా ఉండొచ్చు, కానీ మళ్ళీ దుఃఖం కూడా దాని వెంబడితే ఉంటుంది. కాబట్టి కర్మ చేత బాధించడం, ఏం చేసినప్పటికీ నువ్వు ఏ రకమైన కర్మ చేసినా కర్మ చేత బాధించబడుతూ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. అనుభవిస్తూ ఈ విధంగా ఉండి ఏం చేస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ జన్మలకు కారణమైనటువంటి స్థితి తెచ్చుకొని మళ్ళీ జన్మించిన తర్వాత మళ్ళీ కర్మలను చేసి మళ్ళీ వాటి ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ జన్మించి ఇదే చక్రంలో తిరుగుతూ ఉంటారు. అనేక వేల జన్మల లక్షల జన్మలు ఎత్తి మీరు చేస్తున్నటువంటి జీవనాన్ని విచారణ చేసి ఆత్మ విచారణ ద్వారా, ఆత్మోపదేశం ద్వారా, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ద్వారా ఆ మోహాన్ని వదిలించుకోవాలి. ఏ మోహం అయితే ఉందో దాని పట్ల దాన్ని వదిలించుకోవాలి. అప్పుడు మాత్రమే నీవు ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు మాత్రమే ముక్తులయ్యేటువంటి అవకాశం ఉంది. అట్లా వదిలించుకుంటే అవన్నీ కొత్తగా ఏమీ కాదు. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు నిరంతరము దాని వ్యవహారంలోనే ఉన్నావు. వాటన్నిటినీ అవసరాలు తెలుసు. దాని గురించి దాంతో శరీరంతో పొందినటువంటి రకరకాలైనటువంటి ఆహారం ఇష్టంగా కానీ, లేదంటే శరీరంతో భోగించడం కానీ, శరీరం ద్వారా అవయవాల ద్వారా అనుభవించడం అన్నీ తెలుసు. అన్నీ మళ్ళీ దాంట్లోనే పరిభ్రమిస్తూ దాని చేతనే అనుభవిస్తూ దాంట్లోనే ఇరుక్కుంటున్నారు అనేది తెలిసి కూడా దాంతోనే చేస్తున్నారు. ఎందుకంటే దానికి అతీతమైన దాన్ని అట్లా తెలుసుకుంటూ విచారణ చేస్తూ పోయి నేను జన్మను రద్దు చేసుకోవాలని ఏముంది? పోతానే ముందు స్వామి నాకు ఇంకా ఉత్తమ జన్మ, లేకపోతే నాకు ఇంకా ఉత్తమ స్థితి, లేకపోతే రేపు జన్మలోనైనా బాగా ధనముండేటట్టు, లేకపోతే ఏదైనా పదవి వచ్చేటట్టు ఇట్లా ముక్కుంటున్నారు తప్ప వద్దు దీంట్లో నుంచి అనేది ఏమీ లేదు కదా, అనే భావన కలగాలి కదా ముందు. అది కలగకుండా ఏమవుతున్నారు? దీంట్లో నుంచి మళ్ళించుకుంటే ఆత్మవిచారం ద్వారా, ఆత్మోపదేశం ద్వారా, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ద్వారా ఆ మోహాన్ని వదిలించుకోవచ్చు. ఏవైతే అటువైపు లాగుతున్నాయో ఆ మోహాన్ని. అప్పుడు మాత్రమే నీవు ముక్తులయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు మాత్రం ముక్తులయ్యేటువంటి అవకాశం ఉన్నది. కోహం బంధః, తప్పక ప్రతి ఒక్కరూ విచారణ చేయవలసినటువంటి ప్రశ్న ఇది. కోహం బంధః అంటే కారణం ఏది? బంధానికి కారణం ఏది? నాకు బంధం. హం అంటే నేను, కో అంటే కారణం. నా బంధానికి యొక్క కారణం ఏమిటి? నాకు ఈ బంధం ఏర్పడటానికి గల కారణం ఏమిటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఈ బంధాలకు కారణం ఏమిటి? నాకు తప్పక ప్రతి ఒక్కరూ విచారణ చేయవలసినటువంటి ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ కనుక విచారణ చేస్తే ఇక వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తనలోకి తొంగి చూసేదే గాక తాను ముక్తుడు కావాలనేటువంటి ఆలోచన పొందుతాడు. ఈ ప్రతి కోహం బంధ అనే ప్రశ్న వేసుకొని నా బంధానికి గల కారణం ఏమిటి అని ప్రతి ఒక్కరూ విచారణ చేస్తే నాకు బంధ కారణం ఏమి అనే విచారణ చేసినట్టయితే పంచభూతముల చేత, ప్రకృతి చేత ప్రేరితమవుతున్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి వ్యామోహం చేత, మాలిన్యం చేత ప్రేరేపించబడేటువంటి మనస్సు, బుద్ధి అనేటువంటి అంతఃకరణ చతుష్టయాన్ని చక్కగా ఎరిగి చెప్తున్నాడు. బంధకారణం విచారణ చేస్తే గనక పంచభూతాల చేత ఏ విధంగా, ఈ ప్రకృతి చేత ఏ విధంగా ప్రేరేపించబడుతున్నారు, తాను ప్రేరేపించబడి ఆ విషయాల పట్ల తాను త్రిగుణాత్మకమైనటువంటి వ్యామోహం చేత, 3 గుణాలతో కూడినటువంటి వ్యామోహం చేత, మాలిన్యం చేత తాను
మాలిన్యం ఎప్పుడైతే గుణాలతో కూడాడో అప్పుడు మాలిన్యం ఏర్పడింది. అంతకుముందు గుణాలతో కూడినప్పుడు సాత్వికం అనేది కూడా లేనప్పుడు, గుణరహితుడుగా ఉన్నప్పుడు ఏమీ లేవు. గుణాలతో కూడతానే సాత్వికము, మళ్ళీ తమస్సు, రజోగుణం అన్నీ వచ్చినాయి దాని తర్వాత ఒకటి. మాలిన్యం చెందింది. ఆ మాలిన్యం చేత ప్రేరేపింపబడేటువంటి మనస్సు, బుద్ధి అనేటువంటి అంతఃకరణ చతుష్టయాన్ని ఏవైతే ప్రేరేపిస్తున్నాయో నిన్ను ఆ విధంగా ఆ మనస్సును, బుద్ధి అనేటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 చెప్పారు కదా అంతఃకరణ. వాటిని ఆ అంతఃకరణ చతుష్టయాన్ని చక్కగా ఎరిగి, అంతఃకరణ చతుష్టయాన్ని కూడా విచారణ ద్వారా చక్కగా ఎరగాలి. ఆ అంతఃకరణ చతుష్టయ సాక్షి అయినటువంటి జ్ఞాత నేనని ఎరిగి, ఆ అంతఃకరణం అనేటువంటి 4 చెప్పారే, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఆ 4ంటికి కూడా ఎవరు సాక్షి? ఆ సాక్షిగా ఉన్నటువంటి ఆ 4ంటిని గుర్తెరుగుతున్నటువంటి జ్ఞాత. ఈ 4ంటిని ఎవరు గుర్తెరుగుతున్నారు? జ్ఞాత అనే ప్రత్యేగాత్మ సాక్షిత్వ స్థాయికి చేరుకున్నటువంటి జ్ఞాతగా ఉన్నవాడు తనలో నేను చూస్తున్నాను, గుర్తెరుగుతున్నాను అనేటువంటి భావించే నేను ఉంది పైన. ఆ గుర్తెరుగుతున్నటువంటిది అని అది నేను. ఆ గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉన్న ఏదైతే తెలుసుకుంటుందో ఆత్మస్వరూపంగా ఉండి అది నేను. ఈ అంతఃకరణను కూడా తెలుసుకుంటున్నటువంటి ఈ అంతఃకరణగా ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 అంతఃకరణ ఆ చతుష్టయానికి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఆ సాక్షిగా అయినటువంటి జ్ఞాత నేనని ఎరిగి, నేనే ఆ జ్ఞాతగా ఉన్నటువంటి సాక్షిని ఎరిగి, అట్టి జ్ఞాత స్థానంలో తాను స్థిరంగా నిలబడి ఉండి, మళ్ళీ ఆ జ్ఞాత స్థానంలో తాను స్థిరంగా నిలబడి ఉండాలి. జ్ఞాతగా ఆ స్థితిలో ఉన్నామనుకో, ఉంటే సర్వ విషయాలను, అంటే నీ లోపల జరిగే విషయాలను, బాహ్యంగా జరిగేటువంటి విషయాలను అన్నిటినీ కూడా నువ్వు గుర్తిస్తూ కూడా, గమనిస్తూ కూడా నువ్వు అన్నిటికీ వాటితో తాదాత్మ్యం చెందకుండా, వాటిలోకి దిగజారి రాకుండా, పైన ఉన్నటువంటి స్థితిలో నువ్వు వాటిని గమనిస్తూ, నువ్వు ప్రత్యేగాత్మ స్థితిలో ఒక్క నిమిషం. కాబట్టి అట్టి జ్ఞాత స్థానంలో తాను స్థిరంగా నిలబడి ఉండి, మిగిలినటువంటి 24 తత్వములను తానే ఆధారమై, తానే నడిపిస్తున్నాననేటటువంటి సత్యమును గ్రహించి, 24 తత్వాలు నిన్నలే మొన్న ఉదయం వచ్చింది. 24 తత్వాలన్నీ దీంతో పంచభూతాత్మకమైనటువంటి ఏవేవి ఉన్నాయో వాటికి 5 రకాలైనటువంటి తన్మాత్రల చేత ఏర్పడినటువంటి వాటిలో లక్షణాల చేత ఇవన్నీ నిర్మించబడి ఉన్నాయి. ఇవి కూడా మా జీవునిలో కూడా బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచ భౌతికపరమైనటువంటి వాటిలో ఏ విధమైనటువంటి తన్మాత్రల చేత నిర్మితమైందో అట్లా 24 తత్వాలు అనేటువంటి జీవుడుగా ఉన్నటువంటి వాడు అంతరంగంగా అంతఃకరణగా ఉండేటువంటి 4, మిగిలినవి మళ్ళీ ప్రాణేంద్రియాలు, విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అయినటువంటి 20, ఆ 4తో కూడి 24. ఆ 24 తత్వాలను కూడా ఎవరు ఎరిగి గుర్తిస్తున్నారు? ఆ ఎరిగి గుర్తిస్తున్నటువంటి జ్ఞాతస్థానంలో ఉన్నటువంటి, గుర్తెరిగే చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆ తానే ఆ జ్ఞాతగా ఉన్నానని ఆ జ్ఞాత స్థానంలో స్థిరంగా నిలబడి, మళ్ళీ ఆ జ్ఞాతకాటు నుంచి కిందికి వచ్చామంటే కిందికి వచ్చినప్పుడల్లా జగత్తులోకి, విషయాల్లోకి, మళ్ళీ ఆ విషయాల యొక్క ఆకర్షణలోకి పడతారు. కాబట్టి దానికి అక్కడ నిలబడి, ఆ స్థితిలో నిలబడి ఉండేటువంటి దాంట్లో నుంచి మళ్ళీ బయటికి రాకుండా ఉండి విరమణ దీంట్లో నుంచి బాహ్యం నుంచి విరమించి అవన్నిటినీ తెలుసుకున్నటువంటి గుర్తెరిగే చైతన్య స్థితిలో ఉండే 25వ వాడుగా ఉన్నటువంటి నువ్వే జ్ఞాత, నేనే ఆ 25వ వాడుగా ఉన్నటువంటి జ్ఞాత 24 తత్వాలతో. ఇంకా దాన్ని కూడా దాటిపోతే ఇంకప్పుడు లేదు ఏది. దాన్ని కూడా దాటినటువంటి దాన్ని స్థితి అనరు. ఆ 26వ స్థితిలో ఉన్నటువంటి వీటన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి 24 తత్వాలలో 24 తత్వాలను
తత్వాలకు తానే ఆధారమైనటువంటి, తానే నడిపిస్తున్నాననేటువంటి గ్రహించి, తానే ఆత్మస్వరూపుణ్ణని, స్వయం ప్రకాశకున్నని, తన ప్రభావం చేత ఆ 24 మిగిలిన 24 తత్వాలని తనలో ఉండేటువంటి ఏదైతే గుర్తెరిగే చైతన్యం ఉందో, ఏదైతే తనలో ఉన్నటువంటి అధిష్టాన చేతన బ్రహ్మమని పిలువబడుతోందో, జ్ఞాతగా ఉన్నటువంటి స్థితిలో ఆ జ్ఞాతే ఇవన్నిటినీ నడిపిస్తున్నాడని, దాని ప్రకాశం చేత ఇవన్నీ నడుస్తున్నాయని, మిగిలిన 24 తత్వములు సమర్థవంతములు అవుతున్నవని, దానివలనే పిండాండ పంచీకరణ బ్రహ్మాండ పంచీకరణాలని లెస్సగా పరిశీలించినటువంటి వాడై, పిండాండంలో జీవునికి సంబంధించినవి, బ్రహ్మాండంలో విశ్వానికి సంబంధించినటువంటి పంచీకరణలన్నీ సాంఖ్యంలోనే వచ్చినాయి. మనకు సాంఖ్యంలో ఆ విధంగా విచారించినటువంటి వాడై, లెస్సగా పరిశీలించిన వాడై, ప్రతి ఒక్క తత్వమును స్పష్టంగా ఎరిగినటువంటి వాడై, 24 తత్వాలు చెప్పితే ఆ 24 తత్వాలను స్పష్టంగా ప్రతిదాన్ని కూడా ఎరిగినటువంటి వాడైతే, సాంఖ్యతార కమనస్క విధిని ఎరిగిన వాడైతే, అసద్రూపమైనటువంటి తనను తాను విరమింపజేసుకొని, అసద్రూపం, సద్రూపము, అసద్రూపం, ఈ రూపంతో రూపనామక్రియలతో కూడినటువంటి శారీరకంగా బాహ్యంగా కనపడేది కాకుండా, అసద్రూపంలో ఉండేటువంటి తనను తాను విరమింపజేసుకొని సద్రూపమైనటువంటి తన యొక్క సద్రూపం అంటే ఇక్కడ సత్యంగా అసద్రూపము సద్రూపం తీసుకుంటే రూపాన్ని తీసుకోకూడదు. ఏదైతే సత్యంగా ఉన్నటువంటి నిజనేను, ఏదైతే అసత్యంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మక రూపంతో ఉన్నటువంటి నేను అని తీసుకొని, ఆ సద్రూపమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను తెలుసుకొని తుదకు తనను తాను పోగొట్టుకునేటువంటి రాజయోగ మార్గంలో తుదకు లాస్ట్కి ఏమిటి అంటే, దీని యొక్క ప్రయాణం అంతా ఎక్కడ ముగిసాలి అంటే, తనను తాను తెలుసుకొని తుదకు తనను తాను పోగొట్టుకునేటువంటి రాజమార్గంలో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రయాణం విచారణ అంతా కూడా దీని కొరకే. ఈ 24 తత్వాలు తెలుసుకొని, వీటి ద్వారా పిండాండ బ్రహ్మాండ పంచీకరణలు తెలుసుకొని, మళ్ళా దాంట్లో ఉండే 24 తత్వాల్లో ప్రతి తత్వాన్ని గురించి తెలుసుకొని, మళ్ళా సాంఖ్యతార కమనస్క విధిని ఎరిగిన వాడై, ఎరిగిన తర్వాత అసద్రూపమైనటువంటి తనను తాను విరమింపజేసుకొని, సద్రూపమైనటువంటి, ఈ సద్రూపం అంటే తన యొక్క సత్యమైనటువంటి నిజమైనటువంటి నేనని పలుకుతున్నటువంటి దాని యొక్క నిజరూపం, ఈ కనపడుతుండే నామరూపాలతో కూడినటువంటి అసద్రూపం కాకుండా ఆ భావనతో చెంది ఆ సద్రూపమైనటువంటి తనను తాను తెలుసుకొని తుదకు తనను తాను పోగొట్టుకునేటటువంటి రాజయోగ మార్గంలో ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. అలా ఎవరైతే మనసును విరమింపజేయగలుగుతున్నారో, ఏమీ మిగలకుండా అన్నీ విరమింపజేస్తున్నారో, ఏమీ మిగలకుండా అశరీరుడుగా అయినటువంటి వాడు అన్ని ఇంకేమి మిగిలి ఉండడు, ఏది మిగిలి ఉండదు. ఇంకా మిగిలిండే వాటి లేక మళ్ళీ నీకు బోధించాలన్నా కూడా నువ్వు పోయి మేల్కొల్పి పిలిచి మళ్ళీ బోధించే వైపుకు మళ్ళించాల్సిందే, మళ్ళా ఎరుకలేకి. అంతే తప్ప మొత్తం విరమించబడి ఉంటాడు. అన్నీ పోగొట్టుకొని తనకు తాను ఉన్నటువంటి తాను అనేటువంటిది పోగొట్టుకొని రాజయోగ మార్గంలో ప్రయాణం చేస్తే, అట్లా ఎవరైతే మనసును విరమింపజేయగలుగుతున్నారో, ఏమీ మిగలకుండా అన్నీ విరమింపజేయగలుగుతున్నారో, వాళ్ళు మాత్రమే ఈ ముక్తి పథంలో నడవగలుగుతున్నారు. అట్లా అన్నిటి నుంచి విరమింపగలిగిన వాళ్ళు మాత్రమే ఈ ముక్తి అనేటువంటి మార్గంలో నడవగలుగుతున్నారు. అట్లా విరమించిన వాళ్ళు మాత్రమే నడవగలుగుతున్నారు. మిగిలిన వాళ్ళను తాత్కాలికంగా విరమించబడి, ఇప్పుడు తాత్కాలికంగా విచారణలో విరమించాం, బాహ్యంగా పోతే మళ్ళీ పనులు లేకపోతాం. పనులు జరుగుతున్నప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గురువాక్యమే. ఈ ఎక్కడ మూలం లేకుండా వచ్చి వ్యవహరిస్తున్నటువంటిది అంతా కూడాను శరీరం కలిగి ఉంది, దాంతో తాదాత్మ్యం చెంది బాహ్యంగా ఏర్పడుతుంది. ఒకటి మాత్రం దాంతో తాదాత్మ్యం చెందకుండా ఉంది. ఆ ఒక్కటి దీంట్లోకి రావడానికి కారణమైంది ఏదో తెలుసుకొని పంచీకరణ ద్వారా ఆ ఒక్కటి రావడానికి కారణమైన దాన్ని కూడా విరమింపజేస్తే, సంకల్పరహితులైతే
ఇక మళ్ళీ రావడానికి కారణమైంది పోతుంది కాబట్టి విత్తనం నశించి ఈ ముక్తి మార్గంలో నడవగలుగుతాడు. లేదంటే కాసేపు పోయి కాసేపు వచ్చి కాసేపు పోయి మళ్ళీ ఏదో అన్నట్టయితే కొంచెం కొంచెం తెలుసుకొని కొంచెం కొంచెం అన్నట్టు మళ్ళీ ఆడదాకా పయనించి లేకుండా అయిపోతాడు. మళ్ళీ వ్యవహారంలో కాసేపు పడిపోవడం వ్యవహారంలో పడినప్పటికీ తనైనటువంటి శరీరం ఉంది కాబట్టి దాని చుట్టూ ఉన్న ప్రకృతి ఉంది కాబట్టి దాంట్లోనే ఉండి నడవగలుగుతాడు కాబట్టి దాంట్లో ఉన్నప్పటికీ దానికి అంటకుండా నడవగలిగిండేవాడు మనసును కూడా ఉపసంహరించుకొని. అట్లా విరమింప చేసుకున్న వాళ్ళు మాత్రమే ముక్తి పథంలో నడవగలుగుతారు. ఎవరైతే బాహ్య వ్యవహారమునందు మగ్నత చెంది ఉంటారో, బాహ్య వ్యవహారంలోనే మగ్నత చెంది ఉంటారో, బాహ్య వ్యవహారం బలముగా ఉంటుందో, బాహ్య వ్యవహారములందు సుఖదుఖములందు ఆసక్తి కలిగి ఉంటారో వారందరూ తప్పక మరలా జనన మరణ చక్రంలో ప్రవేశించక తప్పదు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ విధంగా దాంతో బాహ్య వ్యవహారాలతో మగ్నత చెంది ఉంటారో, బాహ్య వ్యవహారం బలంగా ఉంటుందో వాళ్ళల్లో ఆ బాహ్య వ్యవహారములందు ఆ సుఖదుఖములందు ఆసక్తి కలిగి ఉంటారో వారందరూ కూడా ఏమవుతుంది అంటే మరలా జనన చక్రములు జనన మరణ చక్రంలో బాహ్య విషయాలు ఎక్కువగా ఉన్నవాడు ఏమైతుంది మంచంలో పడినప్పటికీ మన ఉదాహరణ చెప్తాం కదా ఒకటి. మంచంలో పడినప్పటికీ మాటలు పోయినప్పటికీ ఇంకా కాసేపుకు పోతుంది అన్నప్పటికీ ఆ నూనె అంతా అయిపోతుందే ఒత్తి ఎక్కువగా పెట్టినారు అని దానివైపు చూసినట్టు దానివైపు చూస్తాడు. తనలేక అంతరంలోకి చూసుకొని తన పని అయిపోతుంది కాబట్టి తాను ఏ సంకల్పం కలిగి ఉండాలి, ఆ సమయంలో ఏ సంకల్పం కలిపితే ఆ సంకల్పం ఎటు తీసుకెళ్తుంది, అది విత్తనంగా పనిచేసి మళ్ళీ మొలకెత్తడానికి కారణమైంది అది అనేది భావించకుండా మళ్ళీ లాస్ట్ వరకు కూడా దాంట్లోనే ఉన్నాడు. బాహ్య విషయాలు ఎక్కువైనందువల్లనే వేదాంతపరమైన విచారణకు ఎంతో కొంత తెలుసుకొని కూడా గురువు దగ్గర విచారణ పొంది కూడా ఈ విచారణంతా ఏళ్ల తరబడి చేసి కూడా దానికి ప్రయోజనం ఏముండాలి అంటే బాహ్య విషయాల్లో మాటి మాటికి పోతే మాటి మాటికి గుర్తొస్తాయి. మరి అట్లా లేకుండా ఎవరైతే ఉంటారో ఆ వ్యవహారాలని సుఖదుఖాలలో ఆసక్తి కలిగి ఉంటారో తప్పక వాళ్ళు మళ్ళా జనన మరణ చక్రంలో ప్రవేశించక తప్పదు. గురువాక్యం నిరంతరం తలుచుకునేవాడు ఆ గురువాక్యం గుర్తుతో ఆకర్షితుల్లో కూడా తాను తప్పించుకోగలుగుతాడు. లేదంటే ఈ సంకల్ప వికల్పాలు తీసుకెళ్ళి మళ్ళీ ఆకర్షితిలో చక్రంలో పడేస్తాయి. సంసార చక్రంలో పరిభ్రమించక తప్పదు. అటువంటి వాళ్ళు అవిద్య మోహం చేత అంటే అజ్ఞానం చేత తెలియబడకపోవడం చేత బాధింపబడక తప్పదు. వాళ్ళంతా మళ్ళీ బాధింపబడక తప్పదు. మనోభ్రాంతి చేత లాగబడక తప్పదు. మనోభ్రాంతి పీకుతూ ఉంటుంది కాబట్టి అది ఊరికే ఉండేది కాదు కాబట్టి మనోభ్రాంతి చేత మనోభ్రాంతి వదలాలి అంటే మళ్ళీ దాన్ని నువ్వు అంతఃకరణను అంతటినీ విచారించిన వాడై బాహ్యేంద్రియాలు ఏవైతే ఆకర్షణకు గురి చేస్తున్నాయో వాటన్నిటిని విచారించిన వాడివై ఏదైతే ఆకర్షింపజేస్తుందో మనసును దాన్ని కట్టడి చేయగలిగిన వాడివై ఉంటావు విచారణ చేత. అట్లా లేకుండా ఉంటే ఆ మనోభ్రాంతి చేత లాగబడక తప్పదు. ఇట్లు గ్రహించినటువంటి వారు వివేచనశీలురై వివేకముతో తనలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి సర్వకాల సర్వావస్థల యందును మార్పు చెందనటువంటి పరిణామశీలము కానటువంటి ఆత్మతత్వం నెగేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని చేయాలి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఏం చెప్తున్నారు చూడండి. ఎవరైతే ఈ అవిద్యామోహం చేత బాధింపబడక తప్పదు వాళ్ళంతా. ఎవరైతే బాహ్య విషయాల్లో తీవ్రమైనటువంటి ఆసక్తి ఉన్నదో వాళ్ళకి ఏమవుతుంది అంటే మాటి మాటికి లాగుతుంది దాన్ని. నువ్వు ఎంత ప్రయత్నం చేసి విచారణ చేసి గురువు దగ్గరికి పోయి ఆ గురువాక్యం విని ఆయన పాదం పట్టేందుకు నేను గురుకృపకు పాత్రుడనై దాటుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి లక్ష్యం లేకపోతే ఏదో కొద్దిగా లక్ష్యాలు కానంటే అవన్నీ తెలుసుకొని కూడా విచారించి కూడా మళ్ళీ దీంట్లోకి పడక తప్పదు. ఎందుకంటే అవిద్యామోహం చేత బాధింపడుతూ మనోభ్రాంతి చేత లాగబడుతూ ఉంటారు. దాన్ని గ్రహించినటువంటి వాడేమో వివేచనాశీలుడై వివేకంతో తనలో ఉన్నటువంటి అంటే తానుగా భావిస్తున్న శరీరం అనే దాంట్లో తనలో
అంతర్ముఖంగా ఉన్నటువంటి దాన్ని యథార్థమైనటువంటి, నిజంగా యథార్థమైనటువంటి, సర్వకాల సర్వావస్థలందు మార్పు చెందనటువంటి, పరిణామశీలం కానటువంటి. చూడండి, మరి నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను చూసుకొని నేను అంటున్నావు. ఆ నేను అనేది నేను అనుకుంటున్నది ఏదో, ఆ చైతన్య స్వరూపంగా సూక్ష్మంగా ఉన్నది ఏదో, అది ఏ పరిణామం చెందలే. నువ్వు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నేనని ఉంటుంది, నేనని అంటోందే ఒకటి లోపల. అది పరిణామశీలం కాకుండా అది ఎప్పటికీ ఒకే రకంగా యథార్థమైనటువంటి, సర్వకాలంలోనూ సర్వస్థితుల్లోనూ సర్వావస్థల్లోనూ ఏ పరిణామము లేకుండా ఉన్నటువంటిది ఒకటి ఉంది. అదే నేను. పుట్టినప్పటి నుంచి రకరకాల మార్పులకు లోనై బాల్య యౌవన కౌమార దశలన్నీ 4 దశలు వచ్చి వృద్ధాప్యం వచ్చి అశక్తుడుగా మళ్ళీ మారి అంతకుముందు శక్తి కలిగి ఈ అన్ని పరిణామాలన్నీ ఏమిటికి జరిగినాయంటే దేహానికి జరుగుతున్నాయి. దీంట్లో ఉన్నటువంటి సర్వకాల సర్వావస్థల్లో మార్పు కానీ పరిణామశీలం కానీ కాకుండా ఏ చైతన్యంగా అయితే ఒకటే ఉందో, అదే యథార్థంగా ఉందో, సర్వకాలంలోనూ మార్పు చెందనటువంటి, పరిణామశీలంగా అన్నటువంటి స్థితిలో ఉందో, అట్లా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని ఎరిగేటటువంటి గొప్ప ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. అట్లా అది పరిణామం చెందకుండా ఉంది. నీలోనే ఉండి నీలోనే సర్వమునకు ప్రకాశమిస్తూ, నీలోనే ఉండి అధిష్టానంగా నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి, నువ్వు మళ్ళా ప్రపంచంతో భావిస్తూ ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతుండేటువంటి నీ అంతరంగానికి, నీ బాహ్యావయవాలకు సర్వమునకు కూడా ప్రకాశం కలగజేస్తున్నటువంటి అయి ఉన్నప్పటికీ అది ఏ పరిణామం చెందకుండా శాశ్వతంగా ఏ విధమైనటువంటి స్థితిలో ఉందో ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. ఇది గొప్ప ప్రయత్నం, మామూలు ప్రయత్నం కాదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఆ సత్యం అనేది ప్రతి ఒక్కరూ ఇదే సత్యం. ఆ సత్యాన్ని గుర్తెరిగితే మళ్ళీ ఆత్మను గుర్తెరిగిన తర్వాత మళ్ళీ ఆ మహావాక్య విచారం దాకా పోయినప్పటికీ అవి కూడా లేదు అని నిరసించేదైతే ఉంది. ముందు ఇవన్నిటిని ఏం చేస్తున్నారు? ఆధ్యారోప అపవాదంలాగా నీ స్థితి అంతటిని తెలియజేసి నువ్వు సాక్షాత్తు స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నావు, అదే పరమాత్మ, అదే బ్రహ్మము అని అన్నావు. ఆ బ్రహ్మము కూడా దీనంతటిని భావించడానికి కలిగినటువంటి కారణాలను విచారించి మళ్ళీ అది కూడా లేనటువంటి స్థితిని పొందేకి ముందు ఇది తెలిస్తే ఇది కూడా కానటువంటి స్థితిని పొందేకి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రకమైనటువంటి సత్యాన్ని గ్రహించి తాను ఏ రకమైనటువంటి పరిణామం చెందనటువంటిది ఒకటి ఉంది తనలోనే, అదే నేనంటోంది, అదే చైతన్య స్వరూపంగా ఉంది అనేటువంటి ఆత్మతత్వాన్ని ఎరిగే గొప్ప ప్రయత్నాన్ని చేయాలి. చేసే భాగంలో మనం చదువుతున్నాం. విచారించిందంతా మళ్ళా మననం చేసుకుంటూ పోతే మళ్ళీ దాన్ని పెడతాం కాబట్టి మళ్ళీ వింటే మళ్ళీ ఎన్నిసార్లైనా, ఇంతకుముందు అయితే అది లేదు కాబట్టి రికార్డింగ్ చేసి పెట్టేది. ఇప్పుడు రికార్డింగ్ చేసి దాంట్లో యూట్యూబ్లో పెడుతున్నాం. మనం మీరు 100 సార్లు చూసినా కూడా దాంట్లో వినొచ్చు. అనేక సార్లు మళ్ళా ఏకాగ్రతగా దాన్ని పెట్టుకోవచ్చు. అట్లా ఇది విచారణ ద్వారా మాత్రమే ఒక్కటొక్కటిగా పురోగమిస్తా ఉంటాము. ఈ పేర ఇటు సమయం సరిపోయింది. నెక్స్ట్ పేర రేపు చెప్దాం. మంగళం చెప్పండి. మంగళం చెప్పిన తర్వాతనే ఏదన్నా. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము. కాలకాలము నొక్క లీల నిలచియుండి చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ
మూలము లేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెల్పిన స్వామి మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియును కాకున్న బయలందిరుక ఉన్నదన్న మాట సున్నా పరిపూర్ణం. మున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి. కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరేల్సురి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు.